చెప్పుకోవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ వరద ప్రాంతాల్లో ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సహాయం చేశాము లేదు, ఇవి చేస్తే తక్షణమే వాళ్ళకి ఈ ఇబ్బందులు తగ్గుతాయి అన్నారు. మీరు ఏం సలహాలు ఉన్నాయి అది ప్రభుత్వంకి మీరు అందించాలి. కానీ క్రిటిసైజ్ చేస్తూ పోతే ఎవరికి న్యాయం జరుగుతుంది? ఆడ ఇబ్బంది పడేవాడు ఇబ్బంది పడుతున్నాడు, మనం డిబేట్ లో కూర్చొని కొట్టుకుంటే లాభం ఉంటుందా? మీరేం సహాయం అందించారు? ₹1 ఇస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ 2019 నుంచి 24 మధ్య వరదలు వచ్చినప్పుడు ఎన్ని రూపాయలు ప్రకటించారో మీరు చెప్పండి, మీకు తెలిస్తే చెప్పండి. మీ పవన్ కళ్యాణ్ గారు మీ చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రకటించారో చెప్పండి. సార్ మేము అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు మీరు తక్షణ సహాయం కింద ప్రజలకు మీ ఎమ్మెల్యే అప్పుడు ఏమి ఇబ్బందులు గురి కాకుండా ఏం సహాయం చేస్తున్నారు? ఆ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ₹1 ప్రకటించారండి. ఉంటారా? మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ₹1 ప్రకటించారు. ఇంకా ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రకటించారో ప్రకటించారు కదండి. రేపు ఎప్పుడు ఇస్తారేమో. ₹1 ప్రకటించాడు, ఇంకా ఇవ్వలేదు. ప్రకటించడం ఒకటి ఇవ్వడం ఒకటి ఉంటుందండి. జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రకటించారు, ఇచ్చేసారండి మీకు తెచ్చి. ప్రెస్ నోట్లు అవసరం, మీరు నోట్ చూసుకుని చదువుకుంటారు, మీరు తెచ్చుకున్నారు నోట్లు. ఆయన చదివి ఆయన ఏమనంటే ₹1 ప్రకటిస్తున్నాను, నా దగ్గర ఉన్న మినిస్టర్ తో మాట్లాడి ఎలా అందించాలో కూడా చెప్తాను అన్నాడు. సో ఇది కాదు కదా కోరుకుంటున్నారు అక్కడ ఉన్న ప్రజలు. తక్షణమే ఏం చేస్తున్నారు మీరు? మమ్మల్ని క్రిటిసైజ్ చేయడం కాకుండా మీరేమి చేయలేదు కదా. మీ పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రకటించి చేయలేదు కదా. మా కార్యకర్తలు ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్నారు. మా కార్యకర్తలు అక్కడ మా నాయకులు ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్నారు. మీరు కూడా చూడండి, చూపించండి ఒకసారి. మీరు నాతో పాటు 2 వెళ్దాం విజయవాడ. ఎవరి దగ్గర ప్రజలకు వెళ్తే చెప్తారు కదా సార్, జనసేన సహాయం అందుతుంది మీరు వస్తే వెళ్దాం. కీర్తన్ గారు ఏదో మీరు ఒక్క మాట మాట్లాడచ్చు కాదు, మీరు వస్తే వెళ్దాం. ఆ ఫోటో షూట్ ఈ వేస్ట్ వీడియోలు తప్ప ఏముంది సార్ ప్రయోజనం? ఈ వేస్ట్ వీడియోలు ఫోటో షూట్లు ప్రజలు కోరుకుంటున్నారా? ఫస్ట్ బిడ్డలు ఇబ్బంది పడుతుంటే ఈ ఫోటో షూట్లు ఈ వేస్ట్ వీడియోలు అవసరమా? ఇప్పుడు రోజా గారు ఇక్కడ కూర్చొని మైకుల ముందర మాట్లాడడం అవసరమా? తక్షణ సహాయం చేయించడం అవసరమా? కథలో మేము మాట్లాడాల్సిన పరిస్థితి అక్కడ ప్రజలందరూ చెప్తున్నారు. 3 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు అయితే 10,000 మంది 15,000 మందిని కూడా బయటికి తీసుకురాలేకపోయింది ఈ రోజున. మీకు ఇబ్బంది అక్కడ ఉంది, అంత ఇబ్బంది అక్కడ ఉంది. ఇంకా ఇంకా అప్రమత్తం చేస్తున్నారు, ఇంకా సహాయధరాలు నింపుతున్నారు. అంత కష్టం అక్కడ జరుగుతోంది. 4 రోజులు అయిపోయిందండి, 4 రోజులు అయిపోయింది. ఈ రోజు కూడా ప్రజలు చచ్చిపోతున్నారు అక్కడ, ప్రజలు చచ్చిపోతున్నారు అక్కడ. రమేష్ గారు బాధ సార్ మీకు? మా ప్రాంతానికి రండి సార్, 5 ఏళ్ల నుంచి మీరు ఏం చేశారో చూపిస్తాను నేను. అన్నమయ్య ప్రాజెక్ట్ కి రండి సార్. పాపం 4 రోజులకి తనకలాడిపోతున్నారు, విలబెల్లాడిపోతున్నారు. అప్పుడు ఏదో జరిగిందని చెప్పి ఇప్పుడు మీరు అలాగే ఉంటారు. మీరు విమర్శిస్తే నాకు బాధ వేస్తుంది. మీరు నోరు మూసుకోండి, వైసీపీ నోరు మూసుకోండి. మీరు మీరు నోరు మూసుకుంటాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడండి. మీరు నోరు మూసుకుంటాం, నోరు మూసుకుంటాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకండి. మీరు నోరు మూసుకుంటే సీఎం గురించి నేను మాట్లాడతాను. ఒక సక్సెస్ఫుల్ సీఎం గురించి మీరు మాట్లాడాలంటే మీకు లేదు అంటున్నాను. అదే సక్సెస్ఫుల్, అదే చంద్రబాబు నాయుడు 100 తిట్టారు మీరు. ఇవాళ అధికారం రాష్ట్రంలోని ఎలక్షన్ టైం గట్ట కాదు, ప్రజల కష్టాల్లో ఉన్నారు. ఈ టైంలో పర్సనల్ గా ఎందుకు మనం వెళ్ళడం? కృష్ణాంజలి గారు మాట్లాడుతున్నారండి. రమేష్ గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో కృష్ణాంజలి గారు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. కాదు, మీరు అపార్థం చేసుకోవద్దు. నేను కూడా రమేష్ అంటే మీరే అనుకున్నాను. ఆయన జోగి రమేష్ అన్నారట, మీరు కాదు. మాటలు మార్చడం జనసేన వాళ్ళకి బాగా లేదండి. జోగి రమేష్ అంటారు. నాకు తెలిసి మీ ఇద్దరు డిబేట్లో ఎక్కువ పాల్గొనకపోవచ్చు, కానీ జోగి రమేష్ అని ఉంటుంది. వదిలేయండి. కీర్తన గారిని ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న తప్ప దానికి సమాధానం తప్ప అన్ని చెప్పారు. ఏంటి అనంటే పవన్ కళ్యాణ్ వస్తే అందరు ఎగబడతారు, పవన్ కళ్యాణ్ వస్తే ట్రాఫిక్ జామ్ అయింది, ఇవన్నీ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అందరి దగ్గరికి వెళ్తున్నారు, అన్ని మీటింగ్లకి వెళ్తున్నారు, పిఠాపురం కూడా పోతున్నారు. ఆయన వెళ్తున్నారు కదా గెలిచిన తర్వాత. ఇప్పుడు జనం అందరూ కూడా ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్? విజయవాడ మునిగిపోతే 4 రోజుల నుంచి ఎందుకు కనపడటం లేదు? ఇది సహజంగా వచ్చినటువంటి ప్రశ్నేనండి. ఇది కావాలని అడుగుతున్నది కాదు. ఆయన డిప్యూటీ సీఎం గా ఆయన బాధ్యత ఉందా లేదా?
ఇప్పుడు ఈ ప్రభుత్వము 3 పార్టీల కలయిక, తెలుగుదేశము, జనసేన, బీజేపీ. తెలుగుదేశం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, తిరుగుతున్నాడు. ఓకే, పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి ఆయన ఒక హీరోగా, ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఆయన ఆదరించేటువంటి ప్రజలు విజయవాడ లాంటి ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఆయన కూడా వస్తే బాగుంటుందని కోరుకునేవాళ్ళు. ఎందుకు పవన్ కళ్యాణ్ రావట్లేదు ఎక్కడికి? ఒకవేళ నిజంగా ఆయన ఒకవేళ పని మీద వెళ్ళాడు, ఈ విషయం విపత్తు దీని మీద ఒక అంచనా లేకపోతే ఒక ఆయన ప్రభుత్వంలో ఆయన కూడా ఒక పార్టీ మాత్రమే. నాకు తెలిసి అయితే నేను అనుకుంటున్నాను ఆయన ఏదో మరి బర్త్డే సందర్భంగా ఆయన కూడా ఇతర దేశాలకి ఏదన్నా ముందు టూర్ ఫిక్స్ చేసుకున్నటువంటి టూర్ ఏమైనా వెళ్ళి ఉంటారు అనుకుంటున్నాను. అదేం పెద్ద నేరం కాదు, ఘోరం కాదు, నేనేం అనట్లేదు. వెళ్ళి ఉంటాడు గగ్గోలు పెడతాడు సోషల్ మీడియా అంతా అంటే ఎందుకు రారండి ఉంటే చెప్పమన్నాడు. పోనీ కీర్తన గారు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడం తప్పేం లేదు కదా. రేపు లండన్ కి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు సార్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఇలాంటి మాట నేను యాక్సెప్ట్ చేయను. కానీ సార్ అయితే మెయిన్ థింగ్ మా సైడ్ నుంచి నా ప్రాబ్లం ఏంటంటే ఆయన బయటకు వస్తే ఈ యువత ఆయన మీదకి వచ్చి ఇబ్బంది పడడం తప్ప ఆయన్ని సహాయం చేయించడానికి కాదండి. కళ్యాణ్ గారు ఇక్కడే ఉన్నారా? అవునండి, హైదరాబాద్ లోనే ఉన్నారు సార్. ఏమంటే హైదరాబాద్ లో ఉండిగిన ఒకవేళ హైదరాబాద్ లో ఉండి ఇంత విపత్తు జరుగుతుంటే ఒకవైపున తెలంగాణలో ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా గమ్మున కూర్చోవటం అనేటువంటిది ఖచ్చితంగా బాధ్యతారాహిత్యం అండి. ఇది ఒకప్పుడు ఆయన జనసేన నాయకుడు అయితే, నేను జనసేన నాయకుడు అయితే ఇది నేను ఈ మాట అనేవాడిని కాదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం, తెలంగాణ సంగతి వదిలిపెడతామండి రాజకీయ. చెప్పండి సార్, మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సార్ ప్రతి ఒక్కటి మానిటర్ చేస్తున్నారు సార్. సార్ ఎక్కడి నుంచి మానిటర్ చేస్తున్నారు అనేది మాత్రం పార్టీ ఆఫీస్, సెంట్రల్ ఆఫీస్ తెలుస్తుంది, మాకు తెలియదు. మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ పార్టీ రైట్ హెడ్ మీద పవన్ కళ్యాణ్ గారే ఇస్తున్నారు. ఇక్కడికి వెళ్ళండి, ఈ ప్రాంతంలో ఇబ్బంది ఉంది అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైనా సహాయాలు అందించాలని ప్రతి ఒక్కటి మానిటర్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన ఉంటే ఆయన వర్క్ చేపిస్తున్నారు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ మాకున్న ఇన్ఫర్మేషన్ అంటే సార్ వస్తే అక్కడ ఉన్న పరిస్థితి ఇంకా ఇబ్బంది కలుగుతుంది, ఇంకా ఎక్కువ సిబ్బందిని ఎక్కువ బోట్లని మేము అలాట్ చేసుకుంటే అవసరమైన వాళ్ళకన్నా కూడా మేము అనవసరంగా అక్కడ ఇది చేసుకోవాల్సి వస్తుంది తప్ప మేము ఫోటోలు దిగడం వల్ల వచ్చే ఉపయోగం ఏముంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఏం ఉపయోగం ఉంది? మా వల్ల సహాయం అందుతుందా లేదా జనసేన పార్టీ నుంచి మీకు? చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాత్రం నిజమండి, ఈ రోజున ఒక డిప్యూటీ సీఎం గా ఒక ప్రభుత్వంలో ఉంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి విపత్తు వచ్చినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యి ఒకవేళ జనంలోకి వెళ్తే కీర్తన గారు చెప్పినట్టుగా ఒక ఇబ్బంది ఉంటుంది అనుకుంటే విజయవాడలో కూర్చోనో హైదరాబాద్ లో కూర్చోనో మానిటరింగ్ చేస్తే ఆ విషయము జనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ అయితే అందుబాటులో లేరు, ఖచ్చితంగా నాకు తెలిసి అయితే ఈ దేశంలో లేరు. ఈ దేశంలో ఉంటే ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యేవాళ్లే, తప్పేం లేదు దాంట్లో. వెళ్ళటం నేరం కూడా కాదండి, దానికి ఎవ్వరు కాదంట, అంత పెద్ద దాచిపెట్టుకోవాల్సినటువంటి విషయం కానే కాదు. అయితే ఇక్కడ ఆయన నుంచి అక్కడి నుంచి అయినా సరే ఒక సందేశం ఇచ్చి ఉండొచ్చు. మీరు గమనించండి, నేను ఇంతకు ముందే ఒక వీడియో చూసాను, ఆ వీడియోని ఒక ప్రత్యేకంగా నాకేం చూపించాలని ఏం లేదు, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలే. మనము ఈ రోజున ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా ఎన్ని రోజుల తర్వాత ఎంత వర్షం పడిద్ది, ఏ విధంగా ఇబ్బంది ఉంటుంది, వాతావరణ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ అంచనా వేయగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం ఇలాంటి విపత్తులను అంచనా వేయాలి అని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం పక్షంలోకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలన్నీ మనం కప్పెట్టాలంటే కుదిరేటువంటి పని కాదండి. ఈ రోజున ప్రభుత్వము విజయవాడకు సంబంధించినటువంటి విపత్తు విషయంలో అట్టర్ ఫ్లాప్ అయినటువంటి పరిస్థితి. అలాగని ప్రభుత్వం మొత్తం నేను ఫెయిల్ అయిపోయింది, అసలు వీళ్ళు ఏం చేయట్లేదని అంటం లేదండి. ఇప్పుడు రోజా మాట్లాడినటువంటి మాటలు మాజీ మంత్రి, ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు, ఆవిడ ఏం తప్పులు చేశారు, ఇది సెకండరీ అండి. పాలు లేక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు, బిస్కెట్లు అందక పిల్లలు ఇబ్బంది పడేవాళ్ళు, ఇవన్నీ భోజనం 4 రోజుల నుంచి భోజనం అందక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒకటి అడుగుతానండి, ఆంధ్రప్రదేశ్ నడిబొట్టున ఉన్నటువంటి విజయవాడలో ఈ విధంగా 4 రోజుల నుంచి నీళ్ళల్లో మగ్గుతుంటే జనాభాని వాళ్ళ నీళ్లలో నుంచి పునరావాస కేంద్రాలకు తరలించలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా మనం ఉన్నామా? ఆ విధమైనటువంటి పరిస్థితి, దీనికి సంబంధం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ లోనే ఉన్నారు అండ్ బయటకు వచ్చి హోమ్ మినిస్టర్ గారు మానిటరింగ్ చేస్తున్నారు సార్. అట్ ప్రెసెంట్ ఫోటో ఇప్పుడు వచ్చారేమోనండి. సార్ నేను చెప్పేది వినండి కొంచెం. పవన్ కళ్యాణ్ గారు మానిటరింగ్ జరుగుతుందని నేను చెప్పాను, అందుకే అధికారుల సమీక్షలు ఏర్పాటు చేస్తున్నారు, కాన్ఫరెన్స్ కాల్స్ మాకు జరుగుతున్నాయని మీకు నేను చెప్పాను.
కళ్యాణ్ గారు బయటకు ఈ రోజు వచ్చారని కూడా మీకు చెప్తున్నాను.